ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడవద్దు, నేనున్నాను. నీవు ఏ పరిస్థితిలో కూడా ఒంటరివి కాదు. ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను మర్చిపోయినా ఆయన అంటున్నాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. అటువంటి గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులం. ఆయన ప్రత్యక్షపు వాక్కులోనికి వెళ్ళిపోదాం. ఈ ఉదయకాలం ఆయనతో, ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, చదువుకున్నాం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని చెప్తూ ఉన్నాడు. ప్రతి మానవాళి, సర్వ మానవాళి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ భూ సంబంధమైన వాటి మీదే వారి మనస్సు కదండి. ఇక్కడ మనము ఏమి కూర్చుకున్నా దొంగలు దొంగిలిస్తారు. మరి చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, మీ ధనము పరలోకమందు కూర్చుకొనుడి. ఇక్కడ ధనము కూర్చుకుంటే దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. తుప్పు మీ ధనమును తినివేస్తుంది, చిమ్మెట పట్టేస్తుంది మీ ధనమునకు. అదే పరలోకములో మీరు ధనమును సమకూర్చుకుంటే అక్కడ ఏ తుప్పు ఉండదు, ఏ దొంగలు ఉండరు, ఎవరు దానిని అపహరించరు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకొనుడి. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనవద్దు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, 2వ మాట, ప్రియ దేవుని బిడ్డలారా, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా మరి దేవుని యందు దాచబడి ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము మృతి పొందిన వారము, కానీ మన యొక్క జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మన మరణాన్ని ఆయన తీసివేసుకొని తన జీవాన్ని మనకి ఇచ్చిన దేవునిని బట్టి, అవును, మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము, ఈ భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టక క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్న మన జీవము, అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో నిత్య జీవము, యుగయుగాలు తండ్రితో మనము జీవించవలసి ఉన్నది. ఈ లోకములో మరి ఈ యొక్క విలువైన జీవితము భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టి ఈ విలువైన జీవితాన్ని నీవు వృధా చేసుకొనక, నీ ఆశ, నీ తృష్ణ, నీ తలంపు, నీ యొక్క భారం, అవును ప్రియ దేవుని బిడ్డ, పర సంబంధమైన పైనున్న వాటి వైపే నీ మనస్సు. అవును కదా, మరి ఆనాడు అబ్రహాము, ఆనాడు పరిశుద్ధులు, మరి అవును పూర్వము గొప్ప గొప్ప భక్తులు కూడా మరి వారికి కలిగిన ఐశ్వర్యం మీద, వారికి కలిగిన ఆస్తిపాస్తుల మీద, మరి వారికి కలిగిన సమృద్ధి మీద వారు మనస్సు పెట్టుకోలేదు. పైనున్న వాటి వైపే వారి యొక్క మనస్సు. ఎప్పుడు నా ప్రభువుని చేరుకుంటాను, నా జీవము ఆయనలో దాచబడి ఉన్నది కదండి. మనము మృతి పొందిన వారము, మనము చచ్చిన వారము, కానీ ఆయన మన యొక్క మరణమును ఆయన తీసివేసుకొని ఆయన పైన వేసుకొని, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మన పాప శాపములను బట్టి మనము మరణానికి అర్హులము కదండి. ఆయన మరి చూడండి, మన పాప శాపకరమైన జీవితాల నుంచి మనల్ని విడిపించి ఆయన జీవాన్ని మనకిచ్చి ఆయనతో మనల్ని జీవింపచేసి ఉన్నాడు. మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది.
కనుక నీవు ఎన్నడూ కూడా నశించిపోవు ప్రియ దేవుని బిడ్డ. ఆయన యందు మృతి పొందిన వారు నిద్రించిన వారే కానీ మరణించిన వారు కాదు కదండి. మరి మన యొక్క పూర్వీకులు ఒక రోజున వారందరినీ కూడా మనము పరలోకములో క్రీస్తులో దాచబడిన అవును ప్రియ దేవుని బిడ్డలారా. మరి అటువంటి అనుభవం భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టక ఎంతో మంది చూడండి, నోవాహు దినాలను పోలి ఇండ్లు కట్టుకొనుచు పెండ్లి ఆడుచు కదండి. మరి ఈ లోకములో అంత్య దినాలు ఈ విధంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అదే రీతిగా ఎక్కడ చూసినా కట్టడాలు, ఎక్కడ చూసినా ధనము మీద మోహం, ఈ లోకములో అది కూర్చుకుందాం ఇది కూర్చుకుందాం, ఇంకా లోకములో కూర్చుకోవడానికి సంపాదించుకోవడానికి సమయము సరిపోక దేవునికి వలసిన సమయాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నవారుగా ఉన్నారు ఎంతో మంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అవసరమైనది ఒక్కటే, పర సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచుదాం. మరి మరియతో ఆయన అంటాడు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది దేవుని పాదముల చెంత, దేవుని వాక్యము ధ్యానించుటలో, దేవుని వాక్యము చదువుటలో, దేవునితో మాట్లాడుటలో, ఆయనలో సమయమును వెచ్చించుటలో ఉన్న ఆశీర్వాదం, అటువంటి మరి గొప్ప ఆనందం, సంతృప్తి ఈ లోకములో ఎక్కడా లేదు. పైనున్న వాటి వైపే నీ మనస్సు ఉంచు, తద్వారా ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను మరి గొప్ప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి చింతించక దేవుని వాక్యానికి విధేయత చూపి దేవుని నామాన్ని మనము ఘనపరిచే బిడ్డలంగా ఉందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచక పైనున్న వాటి వైపే మా మనస్సు నిలిపే బిడ్డలంగా ఉంచు నాయనా. అవును ప్రభువా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని, అవును తండ్రి, మరి మా నాయన తన ప్రాణమును గురించి, అవును ప్రభువా, తన దేహమును గురించి నాయన ఏమి ధరించుకుందామని, తన వస్త్రములను గురించి, ఏమి సంపాదించుకుందామని ప్రభువా, అలాంటి ఆలోచన తృష్ణ కాకుండా, అవునయ్యా వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించింది ఏమవుతుంది? అవును తండ్రి, మా జీవితాలు క్షణమాత్రము. తండ్రి నీకు వందనాలు. తండ్రి, పర సంబంధమైన వాటి పైనున్న వాటినే వెదికే వారంగా, పైనున్న వాటినే వెదికే వారంగా, పైనున్న వాటినే వెదికే వారంగా, పైనున్న వాటి వైపే మనస్సు ఉంచుకునే వారంగా, యుగ యుగాలు పరలోకపు ఆనందం, అక్కడ ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, రోగం ఉండదు, మరణం ఉండదు ప్రభువా, వాటి వైపే మా మనస్సు ఉంచాలి. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి, నిన్ను గణపరిచే బిడలంగా, నీ వాక్యాన్ని గైకొనే బిడలంగా, నీ ఆజ్ఞలను అనుసరించే బిడలంగా అయ్యా మేము ఉండులాగున కృప చూపు. ఏ విధమైన తండ్రి నాయన భూ సంబంధమైన వాటి వైపు, లోక సంబంధమైన వాటి వైపు, శరీర సంబంధమైన వాటి వైపు మనస్సు పెట్టక నీ చిత్తమును జరిగించే బిడలంగా, నీ రాజ్యమును నీ నీతిని వెదికే బిడలంగా నాయనా నీ బిడలను బలపరచండి. అయ్యా నీ బిడలకు కలిగిన ప్రతి నాయనా పరిస్థితులు, నాయనా భయమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు తండ్రి, ఏ సమస్యలో ఉన్నప్పటికీ వాటి నుంచి నువ్వు విడిపించే దేవుడో, రక్షించే దేవుడో, భద్రపరిచే దేవుడో, ఏ ఉగ్రత నుంచైనా, ఏ తెగుళ్ళ నుంచైనా, ఏ భూకంపముల నుంచైనా, ఏ వ్యాధుల నుంచైనా, ఏ సమస్య నుంచైనా నీ బిడ్డలను నీ విడిపించే దేవుడో ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డల యొక్క జీవము నీలో భద్రపరిచావు, నీలో భద్రపరిచావు దేవా. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. నీ కృపతో నీ బిడ్డలను ఆవరించి ఉండమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.